ఇది హ్మ్. మన గాణగాపూర్‌లో చేతబడి చేసిన వాళ్ళక్కడికి తీసుకెళ్తే అక్కడ మంచిగయితది పౌర్ణమికని అంటారు. అది నిజమేనా అక్కయ్య? ఇప్పుడు అదేదైతే గాన్గాపూర్‌లో అచేతబళ్ళు, దయ్యాలు ఇవన్నీ ఉన్న వాళ్ళని తీసుకొనొస్తున్నారు. ఆ అవునక్క. దైవీ శక్తిని వాడుతున్నారు. దైవీ శక్తినే వాడాలి యాక్చువల్‌గా. ఆ శక్తిని వాడినప్పుడు ఏమైపోతదంటే, ఆత్మలు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈజీగా ఎళ్ళిపోతాయి. ఆ అవును. దైవీ శక్తిని వాడకుండా ఇతర మెథడ్స్ అనేవి వాడుకుంటూ పోవద్దు. నేను చెప్పాను గదా! బలహీనున్న ఆత్మలు, వాళ్ళతోటి ఖాతాలున్న ఆత్మలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అవును. అందుకే భయపడొద్దనేది. నిరంతరం భగవంతుని స్మృతిలో అంటే జ్ఞాన మార్గంలో ఉండి బాబా స్మృతి అని కాదు. భక్తి మార్గంలో ఉన్నా కానీ భగవంతుని స్మృతిలో ఉంటే ఆ శక్తికి ఆ యోగరూపి కవచమైతది. ఇదేదో ఈ లాజిక్ ఒక జ్ఞానంలో ఉన్న వాళ్ళకే వర్తిస్తది. భక్తిలో ఉన్న వాళ్ళకి కాదు. భక్తయినా, జ్ఞానమైనా అందరికీ తండ్రైన. సో కొద్ది మందికి నేను అందుకే చెప్పాను. మీకు మొన్న సాటర్‌డే, సండే ఆఫ్‌లు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను. చాలా మంది భయంకరమైన ఖాతాలు తయారు చేసుకొని కూర్చున్నారు. సో అది బతికున్నప్పుడే సెటిల్ చేసుకోండి. మీరది అది అయిపోయిన శరీరం వదిలేసేస్తే మేము సెటిల్‌మెంట్‌లు పెడతాము. శరీరం వాళ్ళొదిలేసి మనకు సెటిల్‌మెంట్‌లు పెడతామంటే చాలా టఫ్ అయిపోతది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత ఘోర పాపాలు చేస్తున్నారంటే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అవతల వాళ్ళతోటి. వాళ్ళ నిస్సహాయతని ఆధారంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొట్టడము, తిట్టడము, దౌర్జన్యాలు. ఆ బలహీన ఆత్మలు అలా సహిస్తూ ఉండిపోతున్నారు. సో ఎక్కడో చోట బాధలు శరీరాలు వదులుతారు. వదిలి మళ్ళొచ్చి నన్ను పట్టుకొని కూర్చుంటున్నారు. సో, అటువంటి ఆత్మలకు ముక్తినివ్వాలంటున్నాడు. అసలు మనం జేయాల్సిన పని అది మీకు ఆ క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రకంగా ముక్తి ఇవ్వాలి అని చెప్పి, ఇంత జ్ఞానం చెప్పింది అందుకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడొద్దు మీరంతా. వాళ్ళు మన తండ్రి పిల్లలే అన్న ప్రేమ భావనే రావాలి. మనం ఏంటంటే సినిమాలు జూసేసి, అవి జూసేసి ఆలోచనలు ఎటో ఎళ్ళిపోతున్నాయి కానీ, అందరూ తండ్రి పిల్లలే గదా! సో, మీలో భయం పోవడం కోసం అని చెప్పి నేను అంత క్లారిటీ ఇచ్చాను మీకు. అంత డీటెయిల్‌గా చెప్పా. సో, నాకు తెలిసి ఇప్పుడు మీకు భయం పోయిందా మరి? భయం ఎప్పుడు పోయిందక్కయ్య? రివైజ్ మిర్రర్ చదివినుండి అసలు భయమనేదే లేదు. ఇంక ఈ ఎవరైనా విషయాల్లో. ఎందుకంటే ముక్తినిచ్చే పని గూడా చెయ్యాలి. అన్ని రకాల సేవలు చెయ్యాలి మనం. ఆ! సో, ఆ ఇప్పుడు గాణగాపూర్‌లో గూడా ఏం జేస్తారంటే అక్కడొచ్చి ఆ దత్తాత్రేయ స్వామికి పూజ చేయిస్తారు. ఆ పూజ చేసి ఆ స్వామివారి శక్తి కోసం అని చెప్పి పూజలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా స్వామివారి శక్తితోటి మార్పన్నది ఉంటది. తగ్గిపోతాం. ఇప్పుడు ఆ అవునక్క. నమ్మకంతోటొస్తున్నారు. మీకు